బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్లోని హల్దీరామ్ స్వీట్ హౌస్లో గడువు ముగిసిన ఆహార పదార్థాలను ఆఫర్ పేరుతో విక్రయిస్తున్నారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ముగిసిన తేదీ గల స్వీట్లు, స్నాక్స్, ఇతర తినుబండారాలను తక్కువ ధరకు అమ్మినట్లు కస్టమర్లు ఆరోపిస్తున్నారు. అయితే ఎక్స్పైరీ అయిన స్వీట్ల కొనుగోలు చేసిన పలువురు వినియోగదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆఫర్ పేరుతో మోసం చేశారంటూ బాధితులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇక ఆహార భద్రతా అధికారులు వెంటనే తనిఖీలు చేపట్టి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. బిల్ ఇచ్చిన తర్వాత ఇది ఫంగస్ వచ్చిందని చెప్తే వాళ్ళు ఇర్రెస్పాన్సిబుల్గా ఆన్సర్ చెప్పినారు. వేరే బాక్స్ ఓపెన్ చేసి చూపిస్తామని చెప్పినారు. చూపించిన తర్వాత వేరే 2 బాక్సులు ఓపెన్ చేస్తే కూడా అవి కూడా అదే పరిస్థితులు ఉన్నాయి, అంతకంటే అధ్వానమైన పరిస్థితులు ఉన్నాయి. ఆ బాక్సులు నేను అడిగితే వాళ్ళ దగ్గర ప్రాపర్ రెస్పాన్స్ రావట్లేదు. ఆ బాక్స్లో వాళ్ళు ఏమంటున్నారంటే అయితే వేరే బాక్స్ మీకు రిప్లేస్ చేసి ఇస్తాము, లేదంటే డబ్బులు ఇస్తాం, మ్యాటర్ ఇక్కడితో క్లోజ్ చేయండి, ఇష్యూ పెంచకండి అని చెప్పని అంటున్నారు. ఆ వీడియో కూడా తీసినప్పుడు వాళ్ళు మ్యాన్ హ్యాండిల్ చేయడానికి ప్రయత్నం చేశారు, వీడియో ఆపడానికి. హల్దీరామ్ అంటే నిన్న మొన్న ఏదో రోడ్ సైడ్ స్వీట్ షాప్ కాదు, దానికంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది. మేము అదే భరోసా మీద తీసుకుపోతున్నాం కాబట్టి కస్టమర్కి ఆ క్వాలిటీ అందించడం కానీ అలా మెయింటైన్ చేయడం కానీ అది ఆ రెస్పాన్సిబిలిటీ అనేది ఉండాలని మేము కోరుకుంటున్నాం. పనిచేసే వాళ్ళు కూడా స్టాఫ్ కూడా సరైన ప్రాపర్ రెస్పాన్స్ లేదు, ఇర్రెస్పాన్సిబుల్గా మాట్లాడుతున్నారు. మాకు సంబంధం లేదన్నట్టే మాట్లాడుతున్నారు, మ్యాన్ హ్యాండిల్ చేయడానికి ట్రై చేస్తున్నారు, వీడియోస్ తీయకుండా ఆపడానికి ట్రై చేస్తున్నారు. వాళ్ళ బిహేవియర్ కూడా సరిగా లేదు, ప్రాపర్ రెస్పాన్స్